నేను ఏది చేసినా దానికి క్షమాపణ అనేది లేదు. నేను చేసిన పనికి శిక్ష మరణమే. ఈ పేపర్ మొత్తం క్రైమ్ న్యూస్తో నిండుంది. ఈ దేశం ఎక్కడికి వెళ్తుందో ఏంటో. ఈ నేరస్తులందరికీ శిక్ష దొరికేంత వరకు క్రైమ్ రేట్ అస్సలు తగ్గనే తగ్గదు. నేను యాక్టివిస్ట్గా ఉన్నప్పుడు ఎంతోమంది నేరస్తుల్ని శిక్ష ఇప్పించి జైల్లో పెట్టాను తెలుసా. కానీ ఇప్పుడు ఎలాంటి క్రైమ్ జరిగినా సరే ప్రజలు అలాగే ఊరికే మర్చిపోతున్నారు. ఈ లోకంలో ఏం జరుగుతున్నదే మీకు దిగులు. మీ భార్య గురించి మీరు దిగులే పడరు కదా. ముందు ఈ పేపర్ని తీసి అవతల విసిరేయండి. మీరిప్పుడు రిటైర్డ్ అయ్యారు. అదంతా కాదు శ్రద్ధ, ఈ నేరస్తులు దేశాన్ని నాశనం చేశారు. నాకు మాత్రం రైట్స్ ఉంటే అందరినీ నేను షూట్ చేసి పడేసేవాణ్ణి. ఓరి మూర్ఖుడా, ఒక కప్పు కూడా సరిగా పట్టుకోలేవా? నన్ను క్షమించండి సార్. మీరు తుపాకీతో కాలుస్తా అని చెప్పారు కదా సార్, అందుకే భయపడ్డాను. నోరు మొయ్యి. ఇలా చూడండి, కోపడకుండా ఒక్క నిమిషం ఉండండి. నువ్వు ఇది ముందు క్లీన్ చేసి వేరే తీసుకురా, సరేనా? సరే మేడం. ఏమండి మీరేం చేస్తున్నారు? పని మనుషుల దగ్గర అలా నడుచుకోకూడదు. చూడండి, అతను కోప్పడితే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత మొత్తం పనంతా నేనే చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? హలో, వాట్? మీరేం చెప్తున్నారు? అదంతా ఏమీ లేదు. ఆయన నా కళ్ళెదురుగునే ఉన్నారు. ఆయన చాలా బాగున్నారు. మీరు వినింది తప్పైన న్యూస్. అవును, ఏమీ జరగలేదు. ఏమైంది? షాల్ నేనండి ఫోన్ చేసింది. తనేంటంటే మీ భర్త చనిపోయాడు కదా, నాకు బాధగా ఉందని అంటుంది. తానేదో వాగుతుందంటే మీరు నవ్వుతున్నారు. హలో, స్టాప్. ఈ న్యూస్ ని మీకెవరిచ్చారు? ఎందుకు ఇలా వాగుతున్నారు? అదంతా ఏమీ లేదు, సరేనా? ఓకే ఓకే, మీరు ముందు ఫోన్ పెట్టేసేయండి. ఏంటండి ఇది? అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు ఏమైంది వీళ్ళకి? పిచ్చలాగా చేస్తున్నారు. శ్రద్ధ, ఏమైంది? ఒక నిమిషం ఆగండి. అరే, అరే, ఏమైంది? అసలు ఆ పేపర్లో ఏముందమ్మా? ఇలా చూడండి. ఏంటి? చదవండి. నేను చనిపోయినన్న న్యూసా? నీకు పొగరెక్కువ కదా. మొత్తం ప్రపంచమంతా నువ్వు మారుస్తావా? దీని తర్వాత ఏం జరగబోతుందో చూడు. నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే. జాగ్రత్తగా వినండి విపుల్ బాబు, మీ మీద కేసు వేయకుండా వదిలిపెట్టేది లేదు. అట్లా చేయకండి ప్లీజ్. మా న్యూస్ పేపర్ చేసిన తప్పుకు నేను బహిరంగంగా మీ దగ్గర క్షమాపణ కోరుతున్నా. చాలా ఏళ్ళుగా కష్టపడిన తర్వాత ఇప్పుడే మా పేపర్కి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు కనుక మీరు కేసేస్తే మా పేరు చెడిపోతుంది. నాకు అవమానంగా ఉందండి. మనిషి చనిపోకుండానే పేపర్లో న్యూస్ వేస్తున్నారు. ఇది అసలు ఏమైనా బాగుందా? లేదు లేదు, ఆ విధంగా ఏం లేదు సార్. ఇదిగో చూడండి, మీ అల్లుడు గనక మీ యొక్క డెత్ సర్టిఫికెట్ ఇచ్చుండకపోతే మేం వేసి ఉండేవాళ్ళం కాదు. హలో విపుల్ బాబు, ఈ లోకంలో నా పెళ్ళం తప్ప ఇంకెవరూ లేరు. ఇదిగో చూడండి రమేష్ సార్, ఈ విషయం మాకెలా తెలుస్తుంది? మమ్మల్ని వెతుక్కుంటూ మీ యొక్క డెత్ సర్టిఫికెట్ తెచ్చిన ఒక వ్యక్తి మీ అల్లుడు కాదు, ఒక ఫ్రాడ్ అనే విషయం మాకెలా తెలుస్తుంది? నన్ను క్షమించండి. నేను ఈ రోజు వచ్చే ఎడిషన్ లో ఇది తప్పని నేను క్షమాపణ అడుగుతా, దాన్ని వేసేస్తా, సరేనా? సరే సరే. అయితే నేను ఇప్పుడు వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ. నాకు అర్థం కావట్లేదు, ఎవరు ఎందుకు పేపర్లో నేను చనిపోయినన్న న్యూస్ వేసింది? ఇంత దారుణంగా ఎవరు చేసుంటారు? అదే తెలియట్లేదు. సార్, ఏంటి చెప్పు. సార్, నాకు కొంచెం డబ్బులు అవసరం. చూసావా, చేరి 2 నెలలు కూడా కాలేదు, ఇంతలోపు డబ్బులు కావాలట. మీరు కాస్త ఊరుకోండి. ఎందుకు ఇప్పుడు అర్జెంటు? 2 రోజులకు ముందే కదా నీకు నేను జీతాన్నిచ్చాను. అయితే ఎందుకని ఇప్పుడు అడ్వాన్స్ అడుగుతున్నావు?
మీరు అడిగేటట్టు అడ్వాన్స్ అంతా ఇవ్వలేను, వెళ్ళిపోండి. మేడం గారు, ఊర్లో నా చెల్లికి పెళ్లి, నేను ఇంటికి డబ్బులు ఇస్తానని మాటిచ్చాను. నీ కుటుంబాన్ని కూడా నేను చేర్చి చూసుకోవాలా? నేను అడ్వాన్స్ ఇవ్వనని చెప్పాను కదా, ఖచ్చితంగా ఇవ్వను. సార్, ఏదో ఒకటి చేసి రెడీ చేయండి సార్, చాలా అర్జెంట్ సార్, ఇలా ప్లీజ్. చూడు చందన్, ఆల్రెడీ నేను టెన్షన్ లో ఉన్నాను, ఇంకా టెన్షన్ పెట్టద్దు. డబ్బులు ఇవ్వటం కుదరదు. పని చేస్తే పని చేయి, లేకపోతే వెళ్ళిపో. సార్, నేను ఒక్కడనే ఈ ఇంట్లో అన్ని పని చేశాను సార్, దేనికి నేను చెయ్యను అని చెప్పలేదు. కానీ మీరు ఇలా అంటున్నారు కదా సార్, కొంచెమైనా డబ్బులు ఇవ్వండి సార్, చాలా అవసరం. నాతోనే వాదిస్తావా? ఇలా చూడండి, కాస్త ఊరుకోండి ప్లీజ్ నువ్వు అండి. ఎన్నిసార్లు అడిగినా సరే నేను అస్సలు ఇవ్వను. కొల్లగొట్టాలంటే కొల్లగొట్టు, దొంగతనం చెయ్యి, కానీ నీకు అస్సలు నేను డబ్బులు ఇవ్వనే ఇవ్వను. నాకు అడ్వైస్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సరే, మీరు చెప్పినట్టు నేను చేసేస్తాను. ఏమన్నావు నువ్వు? నిన్ను ఏమండి, ఏం చేస్తున్నారండి? కాస్త ఊరుకోండి. ఒక నిమిషం, మీరు లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఏం చేస్తున్నారండి మీరు? పని మనిషిని కొట్టబోతున్నారు. మీరు కాస్త నెమ్మదిగా ఉండండి, బీపీ ఎక్కుతుంది. కాస్త నెమ్మదిగా ఉండండి. చూసావు కదా వాడిని, ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తానండి, నేను తనతో మాట్లాడి అర్థమయ్యేటట్టు చెప్తాను. నెమ్మదిగా ఉండండి, నెమ్మదిగా ఉండండి ప్లీజ్. సరే సరే, నేను అవుట్ హౌస్లో ఉన్న స్టడీ రూమ్కి వెళ్తాను. కాసేపు ప్రశాంతంగా ఉండాలి. సరే. యాడికి పోయాడో తెలియట్లేదే. ఈరోజు పని జరగకపోతే ఇంకా ఎప్పుడు జరగదు. ఎవరు? అరే నేనే. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏదైనా జరిగిందా? లేదు. అయినా నువ్వేం చెప్పావంటే అస్సలు బాధపడకు, ఈరోజు పని అయిపోతుంది. కానీ ఏంటంటే, దానికి నా వేళ్ళు మడిస్తే చాలు. ఎవరికి ఏదైనా తెలిసిపోతుందా ఏంటి? ఇంట్లో ఉన్న అన్ని కెమెరాస్ని ఆఫ్ చేసేసాను. ఇంకా ఎవ్వరికి ఏం తెలియదు. ఈ ఇంటి లోపల ఏం జరగబోతుంది, ఎవరు చేయబోతున్నారు, ఇవన్నీ రహస్యంగానే ఉంటుంది. నువ్వు తీసుకొచ్చావు కదా, ఉమ్, సరే ఇవ్వు. అయితే నేను బయలుదేరినా? పది గంటలైందా? డిన్నర్ టైం అయింది, కానీ లంచ్కు ముందు వెళ్ళిన వాళ్ళు ఇంకా కనిపించట్లేదే. నేను వెళ్ళి చూసొస్తాను. చందర్, చందర్, ఈ చందర్ ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నాడు? వస్తాడు కదా, వచ్చాక చూసుకుంటాను. ముందు ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు చూద్దాం. ఇక్కడెందుకు ఇంత చీకటిగా ఉంది? రమేష్, రమేష్, నేను వెతుకుతున్నాను, ఇక్కడికొచ్చి నిద్రపోతున్నారు. రమేష్, లేవండి. భోంచేయరా మీరు? లేవండి రమేష్, భోంచేదురు, లేవండి. రమేష్, సార్, తిను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. జయవంతి కళ్ళతో చూసేవన్నీ నిజాలని చెప్పలేం కదా. రమేష్ సార్ దగ్గర గన్నే లేదు, మరి గన్ ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే ఏసీపీ సార్ రమేష్ సార్ని బాగా తెలుసని చెప్పారు. ఆయన ఒక దృఢమైన యాక్టివిటీస్ మాత్రమే కాదు, ప్రతిభ గల వ్యక్తి. ఆయన చాలా చాలా ధైర్యవంతుడట, ఆత్మహత్య చేసుకోరు. సార్, ఇలా చూడండి. ఇక్కడ కనిపిస్తున్న షూ గుర్తులు ఒకటి కాదు, రెండు వేరువేరుగా ఉన్నాయి సార్.
అయితే ఇక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. కానీ సార్ అవుట్ హౌస్ కి ఎవరు వచ్చినా అతనికి ఇష్టమే ఉంటుంది సార్. అలా అయితే ఇదంతా కానీ శ్రద్ధ మేడం ఇక్కడికి ఎవరో వచ్చారనుకుంటాను. ఈ రోజు ఉదయం రమేష్ సార్ని కలవడానికి ఎవరైనా వచ్చారా? నేను ఫ్రంట్ లో ఉన్న గేట్ లోనే ఉంటాను సార్. ఆ దారిలో ఎవరు రాలేదు సార్. ఎవరైనా వచ్చింది చూసావా? ఫ్రంట్ గేట్ నుంచి చూస్తే అవుట్ డోర్స్ తెలియదు సార్. సార్ అలాగైతే ఈ ప్లేస్కి ఎవరైనా ఈజీగా వచ్చిపోవచ్చు కదా, ఎవరికి అది తెలియదు కూడా. అది మాత్రమే కాదు, సీసీటీవీ కూడా పనిచేయలేదు, ఎవరో కావాలని చేశారు. అదే విషయం. దీన్ని చూసావా? నేను చేసిన తప్పుకి నాకు క్షమాపణ లేదు. దీనికి కనీసం నాకు మరణశిక్షణ దొరకాలి. నాకు జరిగిన ఈ సంఘటనకి ఎవరికి సంబంధం లేదు. రమేష్ సార్ ఈ వీడియో చూస్తుంటే రమేష్ సారే ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. జయవంతి ఈయన ఆత్మహత్య చేసుకున్నారని మనం అనుకున్నా కూడా పేపర్లో చనిపోయిన వార్త వచ్చిందే, అది ఎలా? ఇక్కడ ఇద్దరి కాలి గుర్తులు తెలుస్తున్నాయి, అదెలా? శ్రద్ధ మేడం ఒకటి చెప్పండి, ఈ మధ్యకాలంలో రమేష్ సార్తో ఎవరైనా గొడవ పడ్డారా, తగాదాలు అలాంటివేమైనా మీకేదైనా గుర్తుందా? అవును సార్, కొన్ని రోజులకు ముందు చాలా చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత నేను వాళ్ళ ముగ్గురు పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇచ్చాం. జయవంతి, పోలీస్ రికార్డ్స్ నుంచి వాళ్ళ అడ్రస్ కలెక్ట్ చేయండి. ఓకే సార్. మయూర్, సార్ ఎవిడెన్స్ అన్ని జాగ్రత్తగా తీసించండి. అలాగే బాడీని ఫోరెన్సిక్ పంపడానికి ఏర్పాటు సరే, చేయండి. సార్ 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 మా ఇంట్లో ఒక పని మనిషి ఉన్నాడు, అతని పేరు చందన్. చందరా? ఆ మనిషి ఎక్కడ? తెలీదు సార్, కానీ అతను అవుట్ హౌస్ నుంచి పారిపోవడం నేను నా కళ్ళారా చూశాను. ఈ రోజు ఉదయం తనకి రమేష్కి పెద్ద గొడవే జరిగింది. ఏ విషయం కోసం? డబ్బు విషయంలో గొడవ జరిగింది సార్. ఒకవేళ డబ్బు సమస్య కోసం చందన్ ఏమైనా చేస్తుండొచ్చా? మీ ఇంట్లో ఈ డబ్బు, నగలు అవన్నీ అలాగే కదా ఉన్నాయి. నేనేమి చూడలేదు సార్. వెళ్ళండి, వెళ్ళి చూడండి. మయూర్, దాన్ని తీసుకురా. సార్ ఏమైంది శ్రద్ధ మేడం? నా నగలన్నీ డబ్బు కనిపించట్లేదు సార్. శ్రద్ధ మేడం, మీరు కాస్త ఇటు రండి. రండి. ఇలా చూడండి సార్, అక్కడ అవుట్ హౌస్లో కనిపించేది కదా, అలాంటి గుర్తు ఇవి కూడా. ఓ చందరే దొంగిలించాడు. కానీ అతనికలా ఈ తాళం దొరికింది? తాళాలు ఎప్పుడు రమేష్ దగ్గరే ఉంటుంది. అలాగైతే ఆ చందర్ రమేష్ సార్ దగ్గర నుంచి కీస్ కోసం వెళ్ళుంటాడు, అక్కడ ఆయన చంపి ఆ తర్వాత ఈ దొంగతనం చేస్తుంటాడు. సరే, బీరోని బాగా చెక్ చేయండి, ఏమైనా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో చూద్దాం. ఈ చందర్ ఎలాంటి మనిషి? సార్ సార్ తను చూడటానికి అమాయకుడిలా కనిపిస్తాడు సార్. తను పనిలోకి చేరి 2 నెలలే అవుతుంది సార్. చందర్ నా భర్తని చంపుంటాడని నేను నమ్మలేకపోతున్నాను సార్. అతను ఎందుకని ఇలా చేయాలి నాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతం చందరే హత్య చేశాడని ఖచ్చితంగా చెప్పలేం. సార్ సార్ ఇది చూడండి. ఇదేంటి శ్రద్ధ మేడం, ఇది రమేష్ సార్ రాసిన వీలునామానే కదా? ఇందులో ఏం రాసిందంటే ఆయన చనిపోయిన తర్వాత ప్రాపర్టీస్, డబ్బు మొత్తం మీకే సొంతమని రాసుంది. ఇందులో సమస్య ఏంటంటే ఈ వీలునామా రాసి వారం రోజులే అవుతోంది. సరిగ్గా వారం రోజుల్లోనే ఆయన చనిపోవడం అనుకోకుండా జరిగిందా ఏంటి శ్రద్ధ మేడం? ఆయన చనిపోయిన తర్వాత ఎక్కువగా లాభం పొందబోయేది మీరు మాత్రమే.
ఒకవేళ మీరు ఏంటి సార్ మీరు నన్నే అనుమానిస్తున్నారా? ఆ చందని పట్టుకునే బదులు నన్నే అనుమానిస్తున్నారా మీరు? మీరు కూడా మిగతా వాళ్ళలాగే డబ్బు కోసం రమేష్ ని పెళ్లి చేసుకుంటున్నాను అనుకున్నారా? కానీ అలా కాదు. డబ్బు కన్నా ఎన్నో విషయాలున్నాయి సార్. దాని పేరు ప్రేమ. నేను అతన్ని నిజంగానే ప్రేమించాను సార్. నేను నా ప్రాణంగా ప్రేమించాను సార్. కానీ కానీ మీరు మీరు చూడండి శ్రద్ధ మేడం, మేము దీని గురించి విచారిస్తాం. సరిగ్గా ఇక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని ఖచ్చితంగా మేము కనిపెడతాం. మిలన్ అండ్ రాకీ వచ్చారనుకుంటా. మీరంతా ఎవరు? మేము సిఐడి ఆఫీసర్స్. సిఐడి? మేము లోపలికి రావచ్చా? సార్ రండి. కానీ మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నీకు నీ ఫ్రెండ్కి యాక్టివిస్ట్ రమేష్ సార్ తెలుసా? అవును. ఆయనని ఎవరో హత్య చేశారు. హత్య? అవును, హత్య. నిన్న రాత్రి మీరు మీ ఫ్రెండ్ ఎక్కడున్నారు? సార్ మీరేంటి ఇదంతా అడుగుతున్నారు? మేము కార్ రిపేర్కి డబ్బులు కూడా ఇచ్చాం. ఇంకా కోర్టులో మాకు బెయిల్ కూడా ఇచ్చారు. సార్ మేమేం చేయలేదు. చూడండి, అదంతా మేము కనిపెడతాం. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు. నిన్న రాత్రి నువ్వు ఎక్కడున్నావు? అని నాతో ఉంది. మీరెవరు? సార్ నేను మిలన్, ఇతను నా ఫ్రెండ్ రాకీ. చూడండి సార్, కావాలంటే ఈ మూవీ టికెట్ని చూడండి. నిన్న టీనా మాతో సినిమా చూస్తానికి వచ్చింది. సార్ మాకు ఆ ముసలోడికి ఎటువంటి సంబంధం లేదు సార్. అలాగైతే మీరు వారెంట్ లేకుండా ఎలా వచ్చారు? ముందు రమేష్ గారిని కాస్త మర్యాదగా మాట్లాడండి. ఎంతోమంది నేరస్తుల్ని ఆయన జైలుకు పంపించారు. ఇకపోతే మా విషయం, సిఐడిసి ఏం చేయగలరనేది మీకేమీ తెలియదు అనుకుంటాను. సార్ మేమేమీ చేయలేదు కదా సార్. మా మీద ఎందుకు సార్ డౌట్ పడుతున్నారు? ఓ హత్య జరిగింది. నువ్వు ఆ రమేష్ గారిని బెదిరించావు కదా, వదిలిపెట్టనన్నావట? అవును సార్, చెప్పాను. నేనేదో కోపంలో చెప్పాను. అదిగో నీ షూస్కి ఆ బురద ఎలా వచ్చింది? తెలీదు సార్, ఎక్కడో తగిలి ఉంటుంది. తెలీదా? లేదంటే రమేష్ సార్ ఇంట్లో అయిందా ఏంటి? నువ్వు పంచి, నువ్వు ఆ షూ తీసి మాకు ఇవ్వు. అయ్యో సార్, నేను నిజమే చెప్తున్నాను. మేము అక్కడికి వెళ్ళలేదు సార్. ఒక్క నిమిషం, ఇలా చూడు, చెప్పింది మాత్రమే చెయ్యి. రాకీ, షూ ఇవ్వు, ఇప్పివ్వు. మనమేమీ చేయలేదు కదా, మరెందుకు భయపడుతున్నావు? మీరు ఒక విషయం జాగ్రత్తగా వినండి. పర్మిషన్ లేకుండా మీరు ముగ్గురు టౌన్ నుంచి బయటికి వెళ్ళకూడదు. అంతేకాదు, అవసరమైతే మేము ఇక్కడికి మళ్ళీ వస్తాం. పదండి. మీరు చెప్పింది కరెక్టే. రమేష్ తనకు తానుగానే చనిపోలేదు, తనని చంపేశారు. ఎలా సార్ కనిపెట్టారు? ఎలా కనిపెట్టానో ఇప్పుడు చెప్తాను. తారిక, వెయిట్. ఇలా చూడండి బాస్, వీళ్ళిద్దరి చేతి మీద గన్ పౌడర్ని చూడండి. సోలంకి, ఈ రమేషు చేతిలో ఉన్న గన్ పౌడర్ గుర్తులు వేరే విధంగా ఉన్నాయి. దాని ప్యాటర్నే వేరేలా ఉంది. తారిక చేతిలో ఉన్న గన్ పౌడర్ ప్యాటర్న్ వేరేలా ఉంది. బాస్, మీకు బాగా తెలుసు, ఒకరిని షూట్ చేస్తే గన్ పౌడర్ వాళ్ళ చేతి మీద పడుతుంది. ఇప్పుడు తారిక చేతి మీద పడినట్టు అవుతుంది. రమేష్ చేతిలో ఉన్న ప్యాటర్న్ ఎందుకు డిఫరెంట్గా ఉందంటే, ఎందుకంటే వీళ్ళ చేతిలో ఎవరో గన్ పౌడర్ కొట్టారు. అందుకనే అతనే కాల్చుకోలేదని అర్థమవుతుంది. సరైన విషయాన్ని నువ్వు చెప్పావు సోలంకి. సూపర్ మ్యాటర్ చెప్పావయ్యా. దానికి థ్యాంక్ యూ చెప్పాలి. సరే, అసలు ఆ షూ గుర్తులేమయ్యాయి చెప్పవయ్యా. మీరు తీసుకొచ్చారు కదా ఈ షూస్, అందులో ఏ ఫుట్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. తర్వాత
ఈ గన్ను ఉంది కదా, ఈ గన్నులో రమేష్ సార్ తప్ప ఇంకొకరి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉంది. ఓ, ఇంతవరకు మనకు దొరికిన ఆధారాలు బట్టి చూస్తే ఒక్కరు మాత్రమే సందేహం వస్తోంది, ఓ చందర్ మీదే. చందర్ ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. ఆ చందర్ ఇప్పుడు ఎక్కడున్నాడో కనిపెట్టండి. ఎక్కడున్నా ఎత్తుకురండి. ఒక ట్రైన్ టికెట్ తీసి పెట్టుకోమని చెప్పాను, అది కూడా నీ వల్ల చేత కాలేదు. ఇప్పుడు నీ వల్ల నేను ఇక్కడ ఇరుక్కున్నాను. ఇప్పుడు నేను ఈ పైసలు ఇంకా నగలు తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు. సరే, అన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? షార్ట్ కట్ అయ్యా, షార్ట్ కట్. షార్ట్ కట్ అని చెప్పి ఇలాగే తిరుగుతున్నారేంటి? నేను కొత్తోడిని అనుకున్నారా? అర్థమైంది. అంటే నువ్వు నా దగ్గర ఉన్న డబ్బుల్ని నగల్ని లేపేద్దామని ఐడియా చేస్తున్నావా? అలా అయితే నేను చెప్పేది బాగా విను. డబ్బులు నగ మాత్రం కాదు, నా దగ్గర ఇంకొక సామాన్ కూడా ఉంది. అది ఈ తుపాకీనే. ఏమైనా గోల్మాల్ చేద్దామని అనుకున్నావో నిన్ను కాల్చి పడేస్తాను. ఇది అదే తుపాకీ కదా, దీంతోనే నువ్వు రమేష్ సార్ని కాల్చావు కదా? సార్, నేను చంపలేదు సార్. నేను దొంగతనం మాత్రమే చేశాను సార్. అది కూడా నేను సహాయం అడిగినప్పుడు చేసుంటే చేసేవాడిని కాదు సార్. అబద్ధం. అన్ని ఆధారాలు నీకు ఆపోజిట్ గానే ఉన్నాయి. ఆ గన్నులో నీ చేతిరేఖలున్నాయి. తర్వాత అవుట్ హౌస్ లో దొరికిన చెప్పులు గుర్తులు కూడా నీవే. సార్, రమేష్ సార్ అవుట్ హౌస్ లో ఉన్నారు సార్. అలమారీది చాబీ లేకుండా నేను అలమారీ ఎలా తెరుస్తాను సార్? అందువల్ల చాబీ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళాను సార్. నీ స్నేహితుడితో కలిసి, అవునా? లేదు సార్, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు సార్. నేను ఒంటరిగానే సార్ వెళ్ళాను. మరి ఎలాగ అక్కడ 2 కాళ్ళు గుర్తులొచ్చాయి? సార్ అది ఖచ్చితంగా ఆ రెండో మనిషిదే అయి ఉంటుంది సార్. రెండో వ్యక్తి ఎవరా? రెండో వ్యక్తి ఒరే దేవుడా, సార్ సూసైడ్ చేసుకున్నాడా? ఇటు చూడు చందర్, నువ్వెందుకు వచ్చావు? ఆ పని మాత్రం చూడు. ఎవరు? సార్ని చంపింది నువ్వే కదా? ఎవరు? సార్ని చంపింది నువ్వే కదా? ఆగు. తర్వాత ఏమైంది? సార్, చాబీ దొరికిన తర్వాతనే సార్ ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేశాను. వెంటనే నేను భయపడి పారిపోయాను సార్. అప్పుడు నువ్వు ఆ రెండో వ్యక్తిని చూసావు కదా? లేదు సార్, నేను వాడిని చూడలేదు సార్. కానీ అది వాడే అయి ఉంటుంది. వాడికి కొన్ని రోజులుగానే ఊరికే ఇంటి వైపు వస్తూనే ఉన్నాడు సార్. వాడు ఇంటిని నోటీస్ చేసుకుంటూ ఉన్నాడు సార్. పేపర్లో చావు ప్రకటన ఇచ్చాడే, వాడే అయి ఉంటాడు. రమేష్ గారు చనిపోయింది పేపర్లో ఇచ్చాడు. ఆ న్యూస్ ఇచ్చింది ఎవరైనా సరే వాడికి ఆ రమేష్ గారి మరణానికి ఏదో ఒక విధంగా సంబంధం ఉంది. మీరేం మాట్లాడుతున్నారు? రమేష్ సార్ చనిపోయారా? వింటానికి అసలు నమ్మలేకపోతున్నా. నిన్నే కదా ఆయన కలిశాను. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా మిస్టర్ విపల్? ఆయన చావడానికి ముందే మరణ వార్త వచ్చేసింది. అది కూడా మీ పేపర్లో. సార్,
సార్ నేను సీసీటీవీ ఫుటేజ్ని బాగా చెక్ చేశాను. రమేష్ గారు శ్రద్ధాంజలి యాడ్ ఇచ్చిన అతని మొహం సరిగ్గా కనిపించట్లేదు. అయినా సరే నేను ట్రై చేసి ఫోటో తీశాను. ఇందులో ఏది క్లియర్గా కనపడడం లేదు. ఇలా చూడు విపుల్, ఈ మరణ వార్తని ఇక్కడికి ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి డీటెయిల్స్ నాకు కావాలి. సరే సార్, నేను ఇప్పుడే ఇస్తా. ఇదే సార్ ఆ రిజిస్టర్. పేపర్లో సంతాపం తెలిపే వాళ్ళ యొక్క లిస్ట్ ఇందులో ఉంటుంది. ఇదిగో చూడండి సార్. ఇక్కడుంది సార్ అతని ఫోన్ నంబర్ అలాగే అడ్రస్. దిస్ నంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నెంబర్ రాంగ్. సార్ వాడి అడ్రస్ ఉంది కదా, అక్కడికి వెళ్తే ఏమైనా తెలుసుకోవచ్చు కదా. జయవంతి తప్పుడు నెంబర్ ఇచ్చిన వాడు అడ్రస్ మాత్రం కరెక్ట్గా ఎలా ఇస్తాడు? ఈ మరణ వార్త ఇచ్చింది ఎవరో ఎలా తెలుసుకోవాలి? అన్నట్టు డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఇచ్చే కదా వేయమని చెప్పుంటాడు. అది ఇవ్వండి. ఉండండి సార్, ఇప్పుడే రమ్మంట. హలో కిషోర్, ఆ రమేష్ సార్ యొక్క డెత్ సర్టిఫికేట్ని తీసుకురండి. ఇది కొంచెం చూడండి. చాలా బాగుంది. ఏమైంది సార్? ఇంత నీట్గా ఫేక్ సర్టిఫికేట్ని ఒకడే రెడీ చేయగలడు. సార్ ఎవరు? రంగా. అరే దయా సార్, మీరా? ఎలా ఉన్నావు రంగా? అంతా మీ దయా సార్. కొట్టినిండా మంచి మంచి సరుకులు నింపినట్టున్నావు. చెడ్డ పనులు చెయ్యకూడదు అని చెప్పారుగా, అందుకే కొత్తది మొదలు పెట్టా. ఇంకా సార్ ఏం తింటారు? కూల్ డ్రింక్స్ నా టీనా? వద్దు, ఏమొద్దు. సడన్ గా ఏంటి సార్ నా జ్ఞాపకం వచ్చింది? ఇది జాగ్రత్తగా చూడు. దీన్ని తయారు చేసింది నువ్వే కదా? లేదు లేదు సార్, దయా సార్ చేతిన దెబ్బ తినిన తర్వాత ఇంకా ఇలాంటి పనులు లేదు సార్. ఈ నాటకాలు ఆపుతావా రంగా? సార్ షాప్ని సెర్చ్ అయినా? ఎందుకు సార్ ఇప్పుడు నన్ను చెక్ చేయాలి? నేను ఆ బిజినెస్ చేయట్లేదు సార్. జయవంతి, మయూర్, వీడి మీద ఒక కన్నేసి ఉంచండి. వెతకండి. నేనే వస్తాను. ఇక్కడే ఉండు. వీడు చచ్చినా మారడు. సచిన్. ఎస్ సార్. ఓ మై గాడ్. తీసుకురండి వాడిని. రారా. ఏంట్రా ఇదంతా? ఏమిటిది? నన్ను క్షమించండి సార్, నేను తెలియకుండా తప్పు చేశాను సార్. ఆ అమ్మాయి నాకు డబ్బులు ట్రిపుల్గా ఇస్తా అని చెప్పింది సార్. ఆ అత్యాశలోనే డూప్లికేట్ సర్టిఫికేట్ రెడీ చేశాను సార్. ఎవరా అమ్మాయి? పేరు తెలీదు మేడం, కానీ ఒకటి సార్, ఆ అమ్మాయి అందమైన చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి హైట్ 5.2 లేదా 5.3 ఉంటుంది సార్. ఇంకా తనకి రింగులు చుట్టూ సార్. ఆ జుట్టులో ఇక్కడ ఏదో ఫెదర్ లాంటిది ఉండేది సార్. ఈక లాంటిదా? ఓ, ఇది టీనా పనేనా? మీరా? రండి రండి. మీరు ఎలా మా ఇంటి లోపలికి వచ్చారు? తనకు కాస్త ఆ పర్మిషన్ సర్టిఫికేట్ చూపించి సచిన్. ఇలా చూడండి, ఏదైనా గుర్తుకొస్తుందా? ఇదంతా ఏంటి? ఈ సర్టిఫికేట్ మీరే తయారు చేయించారు రంగ ద్వారా. రంగా? రంగా, ఇక డ్రామాలు ఆపండి.
నీ ఆట అయిపోయింది. ఇప్పుడు మీరు ముగ్గురు జైలుకు వెళ్లాల్సిన టైం వచ్చింది. లేదు సార్, దీనికి దానికి వాళ్ళిద్దరికి సంబంధం లేదు. మీరు కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. ఏదేమైనా మేము ఈ రాకీని అరెస్ట్ చేయడం కుదరదు. అలాగైతే ఏమైందంటే నువ్వే చూడు. రాకీ, బాడీ మీదంతా చేపెట్టకూడదు. బాడీనా? రాకీ, రాకీ, మీరా? రాకీ, రాకీ. ఇలా చూడు టీనా, మర్యాదగా అన్ని విషయాలు నువ్వే మాకు చెప్పేశావంటే మేము నీకు హెల్ప్ చేస్తాం. అర్థమవుతుందా? నేను అన్ని చెప్తాను. చెప్పు. ఆ కన్నీరు అంజలి యాడ్ మేమే ఇచ్చాం సార్. ఓ, ఇంకా రమేష్ సార్ చనిపోవడానికి కారణం మేమే. అది ఎలాగా? అసలు రమేష్ గారు ఎలా చనిపోయారు? యాక్సిడెంట్ తర్వాత మిలన్ రాకీతో కలిసి రమేష్ సార్పై పగ తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. అయితే నువ్వు తను ఆపడానికి ప్రయత్నం చేయలేదా? నేను వద్దేనని సార్ చెప్పాను, కానీ రాకీ నా బాయ్ ఫ్రెండ్. అతను ఎలాగో నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశాడు సార్. ఇంకా ఆ రోజు నైట్ మేము రమేష్ సార్ ఇంటికి వెళ్ళాం. రాకీ, ఆలోచించు, మనం చేసేది పెద్ద సమస్య అవుతుంది. లేదు, ఏమవదు. ఈరోజు వీళ్ళని తేల్చుకోవాల్సిందే. మేమెవరని వీళ్ళకి చూపించాలి. సరే, వెళ్దాం. ఏమైంది? ఏం లేదు, పద. ఏం చేస్తున్నావు నువ్వు? పో, జైలుకి వెళ్ళొచ్చి కూడా ఇంకా నువ్వు మారలేదా? వెనక్కెళ్ళరా, వెనక్కెళ్ళు. ఇలా చూడు, నువ్వు చేసిన తప్పుకి అనుభవిస్తావు. కూర్చో. నీకు నేనెవరో తెలుసు కదా, నేనేం చేస్తానో తెలుసుగా. నువ్వు అంత పెద్ద యాక్టివిస్టా? నిజమైన క్రిమినల్ ఏం చేస్తాడని నేను నీకు చూపిస్తాను. హ్యాండీక్యామ్. ఇప్పుడు నేనెలా చెప్తానో అలాగే నువ్వు చెప్పాలి, అర్థమైందా? ఈ వీడియో చూసే వాళ్ళకి నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని తెలియాలి. ఎందుకు? ఇప్పుడు విను ఏం చెప్పాలో. నేను చేసిన పాపానికి ఎప్పుడూ క్షమాపణ ఉండదు. దీనికి బదులుగా నేను మరణశిక్షే విధించుకోవాలి. నాకు ఏం జరిగినా కూడా దీనికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. నేను అలా అంతా చెప్పను. చెప్పవా? కుదరదు. కాల్చనా? కాల్ చేయనా? చెప్పు, చెప్పు. ఓ, ఓ, ఓకే ఓకే ఓకే, వెనక్కి వెళ్ళు. నేను చేసిన తప్పుకి నాకు క్షమాపణ లేదు. దీనికి కనీసం నాకు మరణశిక్షణ దొరకాలి. నాకు జరిగిన ఈ సంఘటనకి ఎవరికి ఎలాంటి సంబంధం లేదు. సూపర్ మా, నెత్తి మీద కనిపెడితే బానే చెప్తున్నాడు వీడు. ఇదంతా మీరు నన్ను భయపెడతానికే చేస్తున్నారు కదా. భయం ఏంటో నీకు ఇప్పుడు నేను నీకు చూపిస్తాను. ఏం చేస్తున్నావు? సరే కూర్చో. కుదరదు. కూర్చో. ఏ, ఇప్పుడు తేల్చుకుందాం నీ తలరాత్లో చావుందా లేదని. హే, ఏమైంది రాకీ? ఇందులో డమ్మీ బుల్లెటే కదా ఉంది. మనం బెదిరించడానికే కదా వచ్చాం. రాకీ, రాకీ! నాకు మిలన్నే గన్ ఇచ్చాడు. ఇది డమ్మీ బుల్లెట్ అని చెప్పాడు. దీనికర్థం మిలన్ మనల్ని డబుల్ క్రాస్ చేశాడు. సరే, ఇదంతా మిలన్ వల్లే జరిగింది. సార్ తనే సార్ చేశాడు. మిలనా? అది ఎలాగా? ఎందుకంటే వాళ్ళ నాన్న చౌకి పగ తీర్చుకున్నాడు. మా హెల్ప్తోనే తను ఇదంతా చేశాడు. దాని తర్వాత తనే మమ్మల్ని బెదిరించాడు. తను మా దగ్గర మేము గాని నోరు తెరిస్తే మమ్మల్ని ఇరికిస్తానని చెప్పాడు. ఎందుకంటే రాకీ చేతుల మీదే హత్య జరిగింది. మాకు ఒక విషయం తెలియడం లేదు. నువ్వెందుకని అతను చెప్పిన విషయం అంతా పూర్తిగా చేశావు? సిఐడి దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వచ్చుగా. అదే సార్ చేద్దాం అనుకున్నాం, కానీ దానికి ముందే
ఆ మూర్ఖుడు రాకీని చంపేశాడు. ఇప్పుడు నన్ను కూడా చంపేస్తాడు. నీకు ఏమవ్వదు. మేమున్నంత వరకు నీకు ఏమీ కానివ్వం. కానీ ఒక్క విషయం చెప్పు, అలా రమేష్ గారు ఏం పని చేస్తున్నారు? మిలన్ తండ్రిని ఏం చేశారు? మిలన్ చెప్పాడు వాళ్ళ నాన్న శాంతనుకు శిక్ష పడ్డానికి రమేషే కారణమని చెప్పాడు. శాంతను? మిలన్ తండ్రి గారు శాంతను? అవును కదా. శాంతను ఇది 20 సంవత్సరాల పాత కథ. శాంతను కూడా ఒక కాంట్రాక్ట్ కిల్లర్ డబ్బు కోసం చాలా మందిని చంపారు. కానీ వాడు ఎవరిని చంపినా చచ్చిన వాళ్ళను చూస్తే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలాగే కనపడతారు. కానీ రమేష్ నా సహాయం వల్ల ఆ శాంతనుని అరెస్ట్ చేశాడు. ఆ మిలన్ ఫోన్ని ట్రాక్ చేయండి, వాడు ఎక్కడున్నాడో కనిపెట్టండి. సచిన్, మిలన్కి ఏమైంది? లేదు సార్, నిన్నటి నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫా? ఏసీపీ సార్, ఏసీపీ సార్, ఏసీపీ సార్. అరవగా, ఏమైంది కరెక్ట్గా చెప్పు. ఈ పేపర్లో నా మరణ వార్త వేశారు. మా యొక్క సంతాపం. ఏసీపీ ప్రద్యుమన్. ఎవడో మంచి కామెడీ చేశాడు. సార్, ఇలాగే ఎవరో రమేష్తో కూడా ఆడుకున్నారు. జబంది రమేష్ విషయమే వేరు. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. హలో, ఏంటి? సరే సార్. ఏంటి? మిలన్ ఉండే చోటు దొరికింది సార్. అప్పుడు బయలుదేరండి, వాడిని ఎత్తుకొద్దాం. ఏమైంది? సార్, ఒకవేళ హంతకుడు మళ్ళీ మిమ్మల్ని... సార్, ఒకవేళ మీకేదైనా అయిందంటే... చిన్న పిల్లలా మాట్లాడొద్దు. ఇంతవరకు నన్ను ఎంతో మంది బెదిరించారు, కానీ ఏసీపీ ప్రతిమని వెంటికను కూడా ఎవడో పీకలేకపోయాడు. అర్థమైందా? అలాగే ఇంకొక విషయం, బెదిరింపు చూసి మనం భయపడితే ప్రజలకి మన మీద ఉన్న నమ్మకం మొత్తం పోతుంది. ఎవ్వడూ నన్ను ఏమీ పీకలేడు, నాకేమీ అవ్వదు. మిలన్, మాకు సమాచారం తెలిసింది. నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు. మర్యాదగా నువ్వే నా దగ్గర సరెండర్ అయిపోతే నీకే మంచిది. టీనా, నువ్వా? నువ్వు మా వాళ్ళ దగ్గరే కదా ఉన్నావు, ప్రొటెక్టివ్ కస్టడీలో. ఇక్కడికి ఎలాగా? ఒకడి వల్ల హత్య చేయగలిగితే వాడి వల్ల ఏమైనా చేయగలుగుతాడు ఏసీపీ. తినని ప్రాణాలతో చూడాలనుకుంటే ముందు ఆ తుపాకీని కింద పడేయండి. కాదు మిలన్, నువ్వు మర్యాదగా మాకు సరెండర్ అవు. నువ్వు గన్నిని కింద పడే లేదంటే వదో. అలాగే. టీనా, నేను నీ దగ్గర ఏం చెప్పానో అది చెయ్యి. నన్ను క్షమించండి సార్. నేనిప్పుడు ఏం చెప్తానో మీరు అదే అలాగ చెప్పాలి. నేనేం పాపం చేస్తున్నానో దానికి క్షమాపణ అడుగుతున్నా. నేను చేసిన పాపానికి నా పశ్చాత్తాపం మరణ శిక్షే. ఇప్పుడు నాకేం జరిగినా దానికి బాధ్యత ఎవరూ కారు. అప్పుడు నువ్వు నన్ను రమేష్ని చంపినట్లు చంపుతావా? నువ్వు చాలా తెలివైనోడు ఏసీపీ. సరి చెప్పు, ఈ కెమెరాని చూసుకుంటూ చెప్పు. నువ్వు ముందుగా టీనాను వదిలేయ్. చెప్పు, లేదంటే... సరే, నేను చేసిన తప్పుకి నాకు క్షమాపణే లేదు. నేను చేసిన ఈ పనికి నాకు తప్ప ఇంకెవరికి సంబంధం లేదు. సారీ సార్. ఏం ప్రాబ్లం కాదులే టీనా. సరే, నువ్వు టీనాను వదిలేయ్. నువ్వేం చేస్తున్నావు టీనా? ఎందుకని నవ్వుతున్నావు? నేనే టీనా. ఏం చేస్తున్నావు? అవును, నీ మరణం శాంతనూన్ కూతుర్ని. అతనికి ముందే శిక్ష పడింది.
అప్పుడు ఇదంతా చేసింది నువ్వేనా? అవును, నేనే చేశాను. 5 సంవత్సరాలుగా నిన్ను రమేష్ని వెతుకుతున్నాను. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల రమేష్ ఇరుక్కున్నాడు. ఈ కేస్ వల్ల నువ్వు. ఇలా చూడు టీనా, మీ నాన్నగారు మంచివాడు కాదు. మీ నాన్న ఒక హంతకుడు. మా నాన్నకి అవసరం ట్రీట్మెంటే, కానీ మీరు ఆయనకు అవకాశం మీ ఇవ్వలేదు. నాన్నగారికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరపడలేదు. అమాయకమైన ప్రజల్ని చంపినవాడు. అర్థమైందా? సరే, నాకు ఒక విషయం చెప్పు టీనా. రాకీ నీ ఫ్రెండే కదా, నీ బాయ్ ఫ్రెండ్. వాణ్ణి నువ్వెందుకని చంపావు? ఆయన బలయ్యారు. ఈ మిలనే నా బాయ్ ఫ్రెండ్. ఇతని కోసం ఏదైనా చేస్తాను, అంతే కదా మిలన్? హా, అవును, ఖచ్చితంగా. నువ్వు ఒక పెద్ద కిల్లాడిగా ఉన్నావే. రమేష్ ఇంటి బయట ఉన్న మట్టిని నువ్వే బురదగా చేశావు, అంతే కదా? ఆ బురదే కదా రాకీ షూలో ఉంది. వాడు పాపం రాకీ దొరికిపోయాడు. అవును, నేనే అక్కడ నీళ్లు పోసాను. అది మాత్రమే కాదు, నేనే ఆ గన్లో బుల్లెట్స్ ని మార్చాను. సరే, వాణ్ణి ఎందుకని చంపావు అది చెప్పు ముందు. ఒకవేళ మేము దొరికిపోతే రాకీని బలి చేద్దామని అనుకున్నాం. కానీ సరైన మూర్ఖురాలివి. బాగా ఆలోచించవా? పని అవ్వకముందే మేకనెవరన్నా బలిస్తారా? వేరే దారి లెక్క చంపాం, ఎందుకంటే మా రహస్యాన్ని తెలుసుకున్నాడు. అది మాత్రమే కాదు, మీకు నిజం చెప్పాలని అనుకున్నాం. నిజం చెప్పాలనుకున్నాం. ఎందుకని నువ్వు నవ్వుతున్నావు? పిచ్చోడి వైపు ఏంటి? నేను పిచ్చివాడి కాదు మిలన్, నువ్వే ఇప్పుడు పిచ్చివాడివి. టీనా ప్రేమికుడివి. తను ఇప్పుడు నిన్ను ఇరికిస్తుంది. నెక్స్ట్ నువ్వే బలవ్వబోతున్నావు. కావాలంటే చూడు. నన్నా? నీకు తెలియాలిగా, అప్పుడు విను. మిలన్, నా విషయాన్ని అలా ఉన్నాయి. నాకు తప్ప నా టీంలో ఉన్న వాళ్ళందరికీ నువ్వే హంతకుడివి. టీనా కాదు, టీనాని అమాయకురాలు అనుకుంటున్నారు. అందుకే వాళ్ళ వచ్చే ముందే తను తన్ను ఎలా కాపాడుకుంటుందో చూడు. ఇంకా నువ్వు నన్ను నమ్మట్లేదా? ఇప్పుడు చూడు. సరిగ్గా చెప్పారు ఏసీపీ. ఇప్పుడు కథ ఏంటంటే, మిలనే ఏసీపీని చంపాడు. నన్ను కాపాడుకోవడానికి మిలన్ని చంపాను. ఇప్పుడు ఆ అమాయకురాలైన టీనా తప్పించుకుంటుంది. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? సార్, ఇందులో మొత్తం రికార్డ్ అయింది సార్. ఎవరో దగ్గర రాకండి, కాల్ చేస్తాను. మొత్తంగా బుర్ర వేడైంది కదా. ఇప్పుడు నువ్వు వాడిని కాల్చావే, వాడికి ఏమైనా అయిందా? ఆ గన్లో ఉన్న బుల్లెట్స్ మొత్తం డమ్మీవే. శాంతనికి ఒకే ఒక కూతురని నాకు ముందే తెలుసు. టీనా, చూడు, నీ గురించి మొత్తం వివరాలు మేము ముందే తెలుసుకున్నాం. కానీ మా దగ్గర ఎలాంటి ఆధారం లేకపోవడం వల్ల కెమెరాలో రికార్డ్ చేసుకున్నాం. మీకంతా తెలిసిందా? ఇప్పుడు మా దగ్గర ఎవిడెన్స్ మాత్రమే కాదు, ఒక ఐ విట్నెస్ కూడా ఉన్నాడు. నన్ను క్షమించండి సార్, నేను పెద్ద తప్పు చేశాను. నువ్వు చేసిన ఈ తప్పుకి క్షమాపణ లేదు. నువ్వు 2 అమాయక ప్రాణాలను తీశావు. ఇక నీకు ఖచ్చితంగా ఉరి శిక్షే పడుతుంది.